దేశంలోనే అతిపెద్ద లిక్కర్ డాన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి తిరిగి తన లిక్కర్ వ్యాపారాన్ని రాష్ట్రంలో పునః ప్రారంభించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దాదాపు 3500 లిక్కర్ షాపుల యజమాని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి. అంటే బయటికి ప్రభుత్వ షాపులైనా ఇవాళ ఒక రకంగా చూసినట్లయితే ఆ షాపులన్నింటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే యజమాని. ఆయన కోరుకున్నటువంటి బ్రాండ్లనే అమ్ముతారు, ఆయన కోరుకున్న విధంగానే వ్యాపారం కూడా జరుగుతుంది. ఈ రోజున ఇవాళ ఒక పక్కన కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రానికి కేంద్ర బృందాలు కూడా దాదాపు ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 3 జిల్లాలకి కేంద్ర బృందాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మిగతా అనేక రాష్ట్రాలతో పోల్చి చూసినట్లయితే ఇవాళ అత్యంత వేగంగా కరోనా వైరస్ మన రాష్ట్రంలో విస్తరిస్తుంది. గత వారం రోజుల్లోనే దాదాపు 500 కేసులు కొత్త కేసులు నమోదవటం మనం చూసాం. ప్రతిరోజు కూడా 70 నుంచి 80 కేసులు ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో మనకు నమోదవుతూనే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఫిజికల్ డిస్టెన్సింగ్ ద్వారానే మనం ఈ రోజున కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అని చెప్పి వాళ్ళ ప్రపంచం మొత్తం ఒక పక్కన చెప్తూ ఉంటే ఇవాళ తిరిగి ఈ లిక్కర్ షాపుల్ని ప్రారంభించి ప్రజలందరూ కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వందల వేల మంది క్యూ లైన్ల నుంచి ఈ రోజున ఎటువంటి ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ కరోనా వైరస్ గనక ఈ రకంగా ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది పాటించకుండా మనం లిక్కర్ షాపులు బయట జనం ఇదే విధంగా గుమ్మిగూడితే ఎంత పెద్ద ఎత్తున కరోనా వైరస్ విస్తరించే ప్రమాదం ఉందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఇవాళ పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి ఈ రోజు వరకు కూడా ఇంకా కూడా లిక్కర్ షాపులు తెరవలేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. మనం గనక లిక్కర్ షాపులు తెరిస్తే కరోనా వైరస్ ఇంకా కూడా విస్తరించే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని ఒక పక్కన అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి అత్యంత తొందరపడి, అంటే ఇవాళ 4వ తేదీ నుంచి 3rd లాక్డౌన్ ఫేజ్ 3 మొదలవుతున్నటువంటి రోజునే తొందరపడి లిక్కర్ షాపులను ఎందుకు ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో ఒక్కసారి గనక మనం ఆలోచిస్తే దానికి సమాధానం ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నెల కూడా జేటాక్స్ రూపంలో లిక్కర్ కంపెనీలన్నీ కూడా దాదాపు 300 కోట్ల రూపాయలు కమిషన్లు చెల్లిస్తూ ఉన్నాయి. అంటే ఈ 3500 ప్రభుత్వ షాపులు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో ఆ షాపుల్లో తాను సెలెక్ట్ చేసినటువంటి కంపెనీల యొక్క బ్రాండ్లు మాత్రమే అమ్మే విధంగా ఆయన గారు ఒక ఏర్పాటు చేశారు. అంటే ఏ కంపెనీ అయితే ఈయనకి జేటాక్స్ చెల్లిస్తుందో ఆ కంపెనీకి చెందినటువంటి బ్రాండ్లు మాత్రమే లిక్కర్ షాపుల్లో ఉంటాయి. అందుకనే మనందరం చూస్తున్నాం కదండి, బూమ్ బీర్లు, ఇంకా అసలు ఊరు పేరు తెలియనటువంటి అనేక కంపెనీల యొక్క బ్రాండ్లు మనందరం కూడా చూస్తున్నాం. గతంలో ఉన్నటువంటి బ్రాండ్లన్నింటినీ కూడా ఎత్తేసి అసలు మిగతా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఎక్కడా కనిపించినటువంటి బ్రాండ్లు, బూమ్ బీర్ లాంటి బ్రాండ్లన్నీ కూడా ఇవాళ మన రాష్ట్రంలోనే ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ కంపెనీలన్నీ మన ముఖ్యమంత్రికి జేటాక్స్ చెల్లిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ బ్రాండ్లే అమ్ముతా ఉన్నారు. కాబట్టి రుచి మరిగాడు ఈ పెద్ద మనిషి. అంటే నెల 300 కోట్ల రూపాయలు కదండి, సంవత్సరానికి 3600 కోట్లు. మరి అంత పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నప్పుడు ఈ లాక్డౌన్ వల్ల పాపం ఆయనకి 2 నెలల నుంచి ఆ జేటాక్స్ రావట్లేదు. ఈ లిక్కర్ షాపులని మూసివేయటం వల్ల పాపం ఆయనకి జేటాక్స్ రావట్లేదు. అందుకని చాలా మదన పడిపోతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అరే 300 కోట్లు, రోజుకు 10 కోట్ల రూపాయలు నాకు నష్టం వస్తుంది, ఎప్పుడెప్పుడు వీటిని తిరిగి ప్రారంభిద్దామా, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ కమిషన్లు లాక్కుందాం అన్న ఒక ఆలోచనలో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకంటే ఏ రోజు ఈ ముఖ్యమంత్రికి ప్రజల ప్రాణాలన్నా ప్రజల ఆరోగ్యం అన్నా కూడా లెక్కలేదు. కరోనా అంటే అసలే లెక్కలేదు. ఒక రోజేమో ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అంటాడు, ఇంకొక రోజేమో దీంతో మనం కలిసి జీవించాల్సిందే, నేనేం చేయలేనని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. కాబట్టి ఈయనకి అసలు లెక్కే లేదు. ఆఖరికి అత్యంత నీచంగా కరోనా కిట్లలో కూడా అవినీతికి పాల్పడినటువంటి పెద్ద మనిషి ఇవాళ లిక్కర్లో కూడా తనకు వచ్చేటటువంటి కమిషన్ పోగొట్టుకోలేక ఆ కమిషన్ కోసం కక్కుర్తిపడి ఈ రోజున ప్రజల ప్రాణాలని గాలికి వదిలేసి వాళ్ళు లిక్కర్ షాపులు తెరిచాడు. ఈ రోజున 4/5/2020 జీవో నంబర్ 128 తెరవటమే కాకుండా లిక్కర్ ధరలను కూడా భారీ ఎత్తున పెంచేశాడు ఈయన గారు. ఇవాళ రెండో పక్కన మనం చూస్తున్నాం, లాక్డౌన్ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అంటే ఒక పక్కన బయటకేమో లిక్కర్ షాపులు మూసేశారన్న పేరే కానీ బ్లాక్ మార్కెట్లో భారీ ఎత్తున వైసీపీ నాయకుల యొక్క లిక్కర్ దందా కూడా మనం ఇంకో పక్కన చూసాం. అంటే క్వార్టర్ బాటిల్ ధరని 4-5 రెట్లు పెంచేసి దాదాపు క్వార్టర్ లిక్కర్ ధరని 1000 రూపాయలకి బ్లాక్ మార్కెట్లో గత 40-50 రోజులుగా బ్రహ్మాండంగా అమ్ముతూనే ఉన్నారు. అంటే బయటికేమో లిక్కర్ షాప్ షట్టర్ మూసుంటుంది, వెనక నుంచి బ్లాక్లో శుభ్రంగా దాదాపు 700, 800, 900, 1000 రూపాయల వరకు కూడా లిక్కర్ని అమ్మి బ్రహ్మాండంగా సొమ్ము చేసుకున్నారు ఈ వైసీపీ నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా. రెండో పక్కన చూసినట్లయితే భారీ ఎత్తున నాటుసారా
ప్రతి జిల్లాలో కూడా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం నాటు సారాని బ్రహ్మాండంగా కూడా అన్ని జిల్లాల్లో గ్రామాల్లో ఉత్పత్తి చేసి పెద్ద ఎత్తున ప్రజలని నాటు సారాకి బానిసలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక పక్కన బ్లాక్ మార్కెట్లో లిక్కర్ అమ్మటం, రెండో పక్కన నాటు సారా ద్వారా కూడా ఇవాళ పెద్ద ఎత్తున లిక్కర్ వ్యాపారాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరూ కూడా పైకేమో దశల వారీ మద్యపాన నిషేధం, లోపల చూస్తేనేమో వేల కోట్ల రూపాయల ఆదాయం. ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సర్కారు యొక్క లిక్కర్ సామ్రాజ్యం ద్వారా వాళ్ళు సంపాదిస్తున్నటువంటి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి భాగవతం. ఈ రకంగా ప్రజల ప్రాణాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మిగతా రాష్ట్రాలతో ఏ విధమైనటువంటి పోలిక లేకుండా పెద్ద ఎత్తున లిక్కర్ అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఇంకొక పక్కన చూసినట్లయితే ఈ రోజున అంటే కొన్ని విషయాలు మనం విన్నప్పుడు ఎంత బాధ కలుగుతుందంటే అంటే ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి పనులు ఈ రోజున మనందరికీ తెలుసు. మనం ప్రతి ఒక్కరం కూడా ఈ హ్యాండ్ శానిటైజర్ను ఉపయోగిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ హ్యాండ్ శానిటైజర్ లేకుండా మనం బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ప్రతినిత్యం ఈ హ్యాండ్ శానిటైజర్ ద్వారా మన చేతుల్ని అవన్నీ కూడా శుభ్రపరచుకుంటూ ఉన్నాం. ఇవాళ ఈ హ్యాండ్ శానిటైజర్లో ఎక్కువ శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందన్న విషయం కూడా మనకు తెలుసు. ఈ అంశాన్ని కూడా వాళ్ళు వాడుకుంటూ ఈ రోజున పాపం అమాయకమైనటువంటి ప్రజలకు ఏం చెప్తూ ఉన్నారంటే ఇవాళ మనం ఉపయోగించేటటువంటి హ్యాండ్ శానిటైజర్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. ఇవాళ ఆల్కహాల్ వల్ల ఇవాళ ఈ కరోనా వైరస్ని మనం మన దగ్గరికి రాకుండా చేయగలుగుతూ ఉన్నాం, దాన్ని నిర్మూలించగలుగుతున్నాం. కాబట్టి ఆల్కహాల్ అనేది ఒక మంచి మందు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ గ్రామాల్లో పెద్ద ఎత్తున నాటు సారా కాసి ఈ నాటు సారా గనక సేవిస్తే మీరు కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటారని చెప్పి కూడా వాళ్ళని ఒక రకమైనటువంటి భ్రమలోకి తీసుకెళ్ళి తమ వ్యాపారం కోసం 4 డబ్బులు సంపాదించడం కోసం అవాస్తవాల్ని ప్రజలకు చెప్పి నాటు సారాకి బానిసల్ని చేస్తూ ఉన్నారు ఈ రోజున వైసీపీ నాయకులు. మనం గతంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంఘటనలు ఈ విధంగా జరిగినటువంటి సంఘటనలు చూసాం. ఇరాన్ దేశంలో ఇదే విధంగా లిక్కర్ తాగితే ఒక రకమైనటువంటి ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ నయమవుతుందన్న ఒక రూమర్ వల్ల దాదాపు 1000 మంది ఇరాన్లో మరణించారు. అదేవిధంగా మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో కూడా ఇదే రకంగా ఇటువంటి రూమర్ని నమ్మి అక్కడ చీప్ లిక్కర్ దాగి అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇవాళ అనేక జిల్లాల్లో ప్రజల యొక్క బలహీనతను అవకాశంగా చేసుకుని ప్రజల యొక్క అమాయకత్వాన్ని పెట్టుబడిగా చేసుకుని ఇవాళ నాటు సారా తాగితే కరోనా వైరస్ తగ్గుతుందని ఒక భ్రమ సృష్టించి కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారంటే వీళ్ళు అసలు మనుషులేనా అని మనని మనం ప్రశ్నించుకోవాలి. అంటే ఇన్ని రకాలుగా ఒక పక్కనేమో లిక్కర్ కంపెనీల దగ్గర నుంచి కమిషన్లు వచ్చేటటువంటి కమిషన్లకు కక్కుర్తిపడి, రెండో పక్కన పెద్ద ఎత్తున నాటు సారా నమ్ముతూ, మూడో పక్కన బ్లాక్లో లిక్కర్ని ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తూ ఈ రోజున లిక్కర్ని అతిపెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇంకో పక్కన ఏం చెప్తున్నారంటే ప్రజల ఆరోగ్యం కోసం ప్రజలు దీనికి బానిసలుగా మారకూడదన్న ఒక ఆలోచనతో ధరలు పెంచారంట. ఇవాళ పెంచేది ఏంటండి మీరు ధరలు? దాదాపు 2 నెలల క్రితమే మీరు పెంచేశారు. ఇవాళ పేదవాడు వాడి సంపాదన లేక తినటానికి తిండి లేక ఇవాళ ఉపాధి కోల్పోయి ఉన్నటువంటి 4 డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ ఉన్నటువంటి 4 రూపాయలను కూడా దోచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి జీవోలను తీసుకొచ్చి ఈ విధంగా ధరలు పెంచి పేదవాడి పొట్టగొట్టడం అనేది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించాలి. అంటే పేదవాడు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నా మీకు లెక్కలేదు. వాడి దగ్గర ఉన్నటువంటి ఆ 4 రూపాయలు మీరు లాక్కోవాలి, మీ ఖజానాన్ని మీరు నింపుకోవాలి. అందుకనే దీనిని ఒక రాక్షస ప్రభుత్వం అంటా ఉన్నాం. ఇది ఒక మనసు లేనటువంటి ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి, ప్రజల సంక్షేమం పట్టనటువంటి ముఖ్యమంత్రి, కేవలం తన ఖజానాన్ని నింపుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు.